తొలి ఏకాదశి పూజా విధానము, అలాగే జాగరణ, ఉపవాసం ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మన వీడియోస్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. చేసుకోని వాళ్ళు చేసుకోండి. లైక్ చేయండి. విష్ణుశయన ఏకాదశి అని పిలుస్తామనమాట. తొలి ఏకాదశిని అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడాన్ని తొలి ఏకాదశి అంటారు. స్వామి నిద్రపోరండి ఈ కాలంలో. మనల్ని కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఈ మాసంలో మనము ఉపవాసం ఉండడం వల్ల 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల మనకి స్టొమక్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ తగ్గిపోతాయండి. కాబట్టి అందరూ ఉపవాసం చేయడానికి ట్రై చేయండి. లేని వాళ్ళు కొంచెం పండ్లు ఏదైనా అన్నం తినకుండా ఉండాలండి ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే బియ్యంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈరోజు బియ్యాన్ని తినకుండా ఉంటే చాలా మంచిదనమాట. అలాగే టెంపుల్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు తొక్కిసలాటలు మరీ రష్ ఉన్న చోట్లు కాకుండా కొంచెం తక్కువ ఉండే టెంపుల్స్ ఏమైనా ఉంటే వీలైతే వెళ్ళండి. లేదంటే వెళ్ళకుండా ఇంట్లోనే పూజ చేసుకోండి. దేవుడు ఎక్కడైనా ఉంటాడండి. ఇంట్లో కూడా ఆ స్వామి వారే ఉంటారు కాబట్టి అక్కడైనా పూజ చేసుకోండి చక్కగా. అలాగే మనకి మెటబాలిజం రేట్ కొంచెం తక్కువ ఉంటుందండి ఈ టైంలో. ఎందుకంటే డే టైం తక్కువగా, అలాగే నైట్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో యాక్టివ్‌గా ఉండడానికి మనము ఈ తొలి ఏకాదశి రోజు నుంచి కొంచెం ఉపవాసం ఉండి ఇలా పూజలు చేసుకుంటే చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఈ మాసంలో దానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఎవరికైనా కంబలి అంటే బెడ్‌షీట్స్ కానివ్వండి, ఏదైనా పండ్లు, ఫలాలు అలాంటివి దానం ఇవ్వాలండి. అరటిపళ్ళు ముఖ్యంగా దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. దానిమ్మ పండు అయితే అసలు దానం ఇవ్వకూడదండి. ఎందుకంటే అందులో ఉండే గింజలు ఒక ప్రాణంతో సమానం అనమాట. మనం ఎన్ని గింజలు దానం చేస్తే అన్ని ప్రాణాలు దానం చేసినట్టు. అందుకని గింజ లేని పండుని దానంగా ఇవ్వాలి. అంటే అరటి పండులో గింజ ఉండదు కాబట్టి దాన్ని దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేయగలిగితే